రివ్యూ ఆఫ్ మృత్యుంజయ్. How about a coffee? Coffee? ఇప్పుడు ఈ క్లిప్ ఎందుకు వేసానంటే ఆయనే ఈ సినిమా డైరెక్టర్, పేరు హుస్సేన్ షాకిరన్, సుకుమార్ గారి రైటింగ్ డిపార్ట్మెంట్లో ఒకరు. 10 ఏళ్ల క్రితం మీకు మీరే మాకు మేమే అని ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా తీశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు ఈ మృత్యుంజయ్తో. ఈ మధ్యకాలంలో ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్ తప్ప సీరియస్ ఫిలిమ్స్ని టచ్ కూడా చేయని శ్రీవిష్ణు గారు తన కంఫర్టబుల్ స్పేస్ దాటి చాలా గ్యాప్ తర్వాత తీసిన ప్యూర్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఇందులో హీరోయిన్ కానీ, కామెడీ కానీ, కమర్షియల్ సాంగ్స్ కానీ ఇవేం ఉండవు. స్టార్ట్ టు ఎండ్ వరకు స్టోరీ ఏం డిమాండ్ చేస్తే అదే చేసుకుంటూ వెళ్ళిపోయారు. శ్రీవిష్ణు గారు ఉన్నారు కదా అని ఆయన కోసం సపరేట్గా ట్రాక్స్ ఏమీ రాయలేదు. చాలా జెన్యూన్ అటెంప్ట్ కనిపించింది మూవీలో. మెయిన్ అది నాకు బాగా నచ్చింది. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఇట్స్ ఏ చాలా ఓకేష్ ఫిల్మ్. సెకండ్ హాఫ్లో వచ్చే విలన్ వర్సెస్ హీరో క్యాట్ అండ్ మౌస్ గేమ్ టైప్ కొన్ని సీక్వెన్సెస్ బాగుంటాయి తప్ప ఎమోషన్ మీద డ్రైవ్ అయ్యాయి. కథలో ఆ ఎమోషన్ని కన్విక్షన్తో చూపించలేపారు. మేజర్ డ్రాబ్యాక్ అదే సినిమాకి. ప్రెమైజ్ వచ్చి ప్రెస్లో వర్క్ చేసే హీరో తన పని మీద సవాళ్ళు అవి కలుస్తూ ఉంటాడు. చావులకు వెళ్తూ ఉంటాడు. 3 to 4 days గ్యాప్లో ఒకేలా చనిపోయిన 2 డెడ్ బాడీస్ని చూసి అవి సడన్గా డెత్ కాదు మర్డర్ చేశారని ఒక లూప్ హోల్ కనిపెడతాడు. పోలీసులు అయితే పట్టించుకోకుండా లైట్ తీసుకుంటే హీరో మాత్రం దాన్ని పర్సనల్గా తీసుకొని ఓన్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టుకుంటాడు. ఆ నెక్స్ట్ జరిగే ప్రొసీడింగ్స్ ఫస్ట్ హాఫ్ అయిపోయేంత వరకు చాలా చాలా బోరింగ్గా వెళ్తుంటాయి. ఎక్కడ కూడా థ్రిల్లర్ వైబే అవ్వలేదు. ఎత్తుకున్న పాయింట్ ఓకే కానీ దాన్ని తీసుకెళ్లే స్క్రీన్ ప్లే అసలు ఎంగేజ్ చేయలేదు. ఎమోషన్ అయితే చాలా గట్టిగా వర్కౌట్ చేద్దాం అనుకున్నారు, అదైతే పని అవ్వల. హీరో సైడ్ ఒక ఎమోషనల్ ట్రామా చెప్తారు, తండ్రిని పోగొట్టుకున్న చిన్న పాప సైడ్ ఎమోషన్ ఉంటుంది. అవి మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసే ఉంటారు. కానీ రెండింటిని ప్రాపర్ రైటింగ్తో కానీ సీన్స్తో కానీ అసలు కనెక్ట్ చేయలేపారు. ఇంటర్వల్ బ్యాంక్ కూడా డీసెంట్ అంతే. మొత్తానికి ఫస్ట్ హాఫ్ నా వరకు లెట్ డౌన్ అయిపోయింది. బట్ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. తోపు రైటింగ్ అని చెప్పలేను కానీ బోర్ కొట్టనివ్వలే. నేను ఫస్ట్ చెప్పిన హీరో వర్సెస్ విలన్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ కూడా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. ఆ పార్ట్ అంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ రొటీన్ కమర్షియల్ టైప్ ఫినిషింగ్లు ఇచ్చి రెగ్యులర్ ఫార్మేట్లోకి మార్చేశారు. రైటింగ్ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. నిజం చెప్తున్నా, ఈ స్టోరీ కనుక పేపర్ మీద చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరైనా ఓకే చెప్పాల్సిందే, అంత బాగుంటుంది. కానీ ఎగ్జిక్యూషన్లో స్ట్రాంగ్ యాంటగనిస్ట్ని పెట్టలేదు. హీరో తన పనులన్నీ వదిలేసి ఈ కేసునే పర్సనల్గా తీసుకోవడానికి గల రీజన్ అంత కనెక్ట్ చేయలేపారు. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఒక్కడు కూడా లేదు. కథలో నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఎక్కడ బిల్డ్ చేయలేపారు. జెన్యూన్గా కమర్షియల్ స్పేస్ ఏం తీసుకోకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నారు. అటెంప్ట్ వరకు ఓకే అంతే. అండ్ శ్రీవిష్ణు గారిని మొన్నటి వరకు ఎంటర్టైన్ యాంగిల్లో చూసి సడన్గా ఈ షిఫ్ట్ కొత్తగా అనిపించింది. పెర్ఫార్మెన్స్ అందరిది బాగానే ఉంది. బట్ నాకు ఎక్కువగా రిజిస్టర్ అయింది మాత్రం కాలబరివా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎడిట్లో సమ్ ట్రాన్సిషన్స్. ఈ 2 ఎలిమెంట్స్ ఏమీ లేని కొన్ని సీన్స్ను కూడా ఏదో ఉన్నట్టు చూపించడానికి చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ ఇంకా లాస్ట్ వన్, సాయి కుమార్ గారి బ్రదర్ అయ్యప్ప గారిని సినిమాలో సిగరెట్లు కాల్చడానికి, మందు సిట్టింగ్ తప్ప ఇంకా దేనికి వాడుకోలే. మూవీ మొత్తంలో ఒక యూజ్లెస్ క్యారెక్టర్ ఉందంటే అది ఆయనే. ఓవరాల్గా వాళ్ళ జెన్యూన్ అటెంప్ట్ కోసం ఒకసారి ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. అడల్ట్ కంటెంటే ఉండదు. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 to 2.5 మధ్యలో ఇస్తా. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.